ఆపరేట్ చేయడం కూడా తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులకు ఎన్నడూ లేని విధంగా 6,000, 10,000, 15,000 ఇవ్వడం అనేది ఒక చక్కటి కార్యక్రమంగా ఇంటింటికి తిరిగి వెళ్ళి క్షేత్రస్థాయిలో మన సచివాలయం సిబ్బంది 11 లోపే ఈ కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా అద్భుతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కొలిపర మండలంలో 4-5 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు ఏ విధంగా సంక్షేమం కోసం ఎదురు చూశారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సమాజంలో ఉన్న పేదవారికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇది అందించాలనే తపనతో పనిచేస్తున్నాం. ఒక కొలిపర మండలంలోనే 9,375 పెన్షన్లు ఈ రోజున పంపిణీ జరుగుతుంది. అంటే ప్రతి నెల 3,96,00,000 రూపాయలు 1వ తారీఖున నగదు రూపంలో ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది అద్భుతంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. సంక్షేమంతో పాటు ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా ఈ కాలనీస్లో ఎక్కువగా సైడ్ కాలువల గురించి, ఈ మరునీటి గురించి ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం ముందు రోడ్లు విస్తరణ, రోడ్లు వేసే కార్యక్రమం దాదాపు 80% వరకు మనం అన్ని ప్రాంతాల్లో కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే తప్పకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద, అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 28 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎక్కడైతే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందో అధికారులందరినీ అప్రమత్తం చేసి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వీటితో పాటు నేను కూడా ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ వ్యర్థాలు డైరెక్ట్గా కాలువలో వేయకుండా కొంతవరకు మనం ఈ తడి చెత్త, పొడి చెత్త సేకరించేటప్పుడు సహకరించమని, దానికోసం ప్రత్యేక ప్రణాళిక ఈ రోజున నేను అధికారులతో మాట్లాడి కొలిపర ప్రత్యేకంగా ఒక అర్బన్ పంచాయతీగా మనం దాన్ని పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి మన మండలంలో ముందుగా ఇమీడియట్గా నేను ఈ ప్రధానమైన కాలువలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అధికారులు ఈ వారం ఈ కాలువల పూడిక తీసే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో పెన్షన్ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఒక అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. మా ఆఫీసర్స్ రండి. సమస్య పరిష్కారం చేద్దాం. లైట్ పోయింది, లైట్ అయిపోయిందో ఏ సంవత్సరమైనా సరే మమ్మల్ని పనికి రమ్మని పిలవరు. 2-3 వారాలు జరిగిన తర్వాత మేము తెలుసుకొని మమ్మల్ని కూడా పిలవండి అని అడిగితే అప్పుడు రాండి అని కృష్ణకుమార్ అంటే కాలనీ టైం పట్టింది, గంట పట్టింది. గంట పట్టింది. ఊళ్ళోనే 4-5 చాట్లు ఉంది.
పోలీస్ రోడ్కి వెళ్ళాం. చెప్పాలి కదా, 2 ఇస్తారా, ఒక రోజు ముందు ఇస్తారా, ఒక రోజు ఆలస్యం ఇస్తారా, 3వ తారీఖే ఇస్తారా, ఉదయం ఇస్తారా, కరెక్ట్గానే ఇస్తారా? మీకు ఇలా ఉన్నాయా సమస్యలు మీకు? బాగున్నారా? ఏంటి మీ సమస్యలు ఏంటి? అన్నీ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తారు బస్కి? ఫ్రీగానే వెళ్తారా? బియ్యం తీసుకుంటున్నారా? ఎలా ఉంది నాణ్యత? మీ బియ్యం ఎట్లా ఉన్నాడు? కరెక్ట్గానే ఇస్తున్నారా? ఏం ఇస్తున్నాడు మీ బియ్యంతో పాటు? బాగానే నీకు ట్రైనింగ్ ఇచ్చాడే, అందుకో మేమే ఇవ్వడం కాదు. అది చెప్పించాడంటే నీకు అది దాని వెనక అంటే నువ్వు తీసుకోవడం లేదు మరి, అంతే కదా? నువ్వు షాప్కి వెళ్ళాలి తీసుకోవడం వచ్చి ఇక్కడ 1000 ముద్దలు వేసుకుంటాం. మీకు ఇంటి దగ్గర ఇస్తున్నారా? ఇంటి దగ్గర ఇస్తున్నారు నీకు. ఎన్ని కిలోలు ఇస్తున్నారు బియ్యం? ఇంకేం ఇస్తున్నారు బియ్యంతో పాటు? ఇంకేమి పైసలు ఇస్తున్నారు నీకు. ఎన్ని ప్యాకెట్లు ఇస్తున్నారు? అదే డబ్బులు ఇస్తుంటే కొంటున్నట్టుగా నువ్వు, అవునా? ఎంత ఇస్తున్నావు పంచదార ప్యాకెట్కి? గోధుమ పిండి ఇచ్చారా నీకు? గోధుమ పిండి ఇచ్చారా? వాళ్ళే కదా 1వ తారీఖు, ఇవాళ నుంచి మొదలు. గోధుమ పిండి ఎంతకి ఇచ్చారు పోయిన నెలలో? అమ్మా నువ్వు బియ్యం తీసుకుంటున్నావా తీసుకోవడం లేదా? తీసుకున్నప్పుడు మిగతా సరుకు నువ్వు కొన్నప్పుడు నీకు తెలీదా ఎంత పెట్టుకుంటున్నావు ఏంటనేది? నెల రోజుల్లోనే ఉంటుందా నీ మెమరీ? అంతకన్నా ఎక్కువ ఉన్నదా? సరే ఓకే. ఎవరికి డీలర్ పిలిపించండి. లాస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు సదరం? ఎక్కడ పని ఏమైనా చేస్తున్నావా? పని ఏమైనా చేస్తా? ఎవరుంటారు నీతోటి? ఎక్కడ ఇల్లు? ఇక్కడేనా? ఇక్కడ పని చేస్తున్నారా? ఎక్కడ పని లేదా? నమస్తే. వెరీ గుడ్. ఎలా మీకు కరెక్ట్గా ఇస్తున్నారా పెన్షన్?
ఒకటో తారీఖు ఇస్తున్నారా? ఏం చేసుకున్నావు నువ్వు ఈ డబ్బులతో? కాలువ చేయించాలా? మెయిన్ రోడ్ కాలువ అది ఇబ్బందిగా ఉందా? అంటే ఇక్కడి నుంచి పోయేదంతా అక్కడ చేరుతుందా? మీ ఒక్కరికి ఏంటి? Why don't you address this issue, Siddharth? తీసుకుంటున్నారా? ఎన్ని కిలోలు? 35 కిలోలు అండి. 35 తీసుకున్నారా? మీరే రాశారు, మీరే రాశారండి. 35 కిలోలు వస్తున్నాయా? జాగ్రత్త పెట్టుకో. ఏం తీసుకున్నావు రేషన్? ఆటోలేనా? లాస్ట్ టైం కూడా మీరు అడిగారు, ఇవి చేరలేదు మన పంచాయతీలోకి. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అట్ ఎ లో లెవెల్. లేఅవుట్ అనేది మీరు చెప్పండి. అట్లీస్ట్ కచ్చా ట్రైన్ యూ ఫామ్ జాయిన్. మీ దగ్గర స్పెషల్ ఆఫీసర్ ಮಾಡಲ್ಲ ಮತ್ತೆ. పెట్టాం ఈ నెలలో. నువ్వు అన్ని ముందు నమోదు చేసుకున్నావా నీ పేరు నా సచివాలయంలో? అయినా అదొకటే కదా, తిప్పుకోవాలి కదా. ఇళ్ళల్లో బాగా నీళ్ళు ఎవరు వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. మీరు కూడా సహకరించి ఇవన్నీ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ అనవసరంగా లేకుండా చూసుకోవాలి. తక్కువ బాగా కింద చేయించారు, నీళ్ళు బాగా కింద చేయించారు. ఎప్పుడు వేసారు పాపులేషన్? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అమ్మా
సార్ మాకు పట్టాలు లేవు సార్. నాకు ఇల్లు పట్టాలు లేవు సార్. పట్టాలు లేవు సార్. మాకు పట్టాలల్లా పోయిసారి మీరు వచ్చినప్పుడు అడిగారు మాట ఇచ్చారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి పోలీసు సర్టిఫికేట్ కావాలి ఇవ్వం మీకు అని అంటున్నారు సార్. మాకు ఇల్లు పట్టాలు కావాలి సార్. చేయండి మాకు అసలు లేదు. ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. మరి ఎంఆర్ఓ కాడికి వెళ్ళినా పోలీసు సర్టిఫికేట్ మీకు ఇవ్వము శ్మశానాల స్థలం అని అంటారు సార్. మరి ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగే సార్ మీ పేరు కదా. Have you seen this problem? ఇల్లు పట్టిన అదే లోన్ పెట్టడం కోసం పోలీసు సర్టిఫికేట్ ఇవ్వమని వచ్చాము సార్. కుదరదన్నారు కదా సార్. వీలు కొనుక్కున్నారా ఎప్పుడు? వచ్చి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది సార్. మేము 70 సంవత్సరాలు అవుతుంది సార్. ఇల్లు కట్టుకుని ఎన్ని రోజులు అయింది? కట్టలేదు సార్. కట్టుకుందామని ఇప్పుడు మేము అంటే ఒరిజినల్ ఎప్పుడు అసైన్మెంట్ జరిగింది? సార్ మీ కార్యక్రమం ఆయన గారు అదే మీకు ఆన్సర్ ఆ రోజు నేను చెప్పుకున్నా. అది పిఓటి వైలేషన్ ఎప్పుడు అనేది సార్ పని చేసి దానికి విత్ ఇన్ ద నామ్స్ మనం వచ్చిన జియో ప్రకారంగా ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్ రెడీ చేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ మీ సొంత కొనుక్కున్నారు. ఇది కొన్నామండి. కొని ఇల్లు వేసుకున్నాం సార్. స్థలం కొనుక్కొని మాది ఇల్లు పట్టలేదు సార్. ముక్కలు అందరి అందరికీ లేవు సార్. 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఉండేవి సార్. ఎప్పుడు నుంచి అడుగుతున్నాము. 85 సెంట్లు ఉండే అంటున్నారు. వాటికల్లా పట్టాలు లేవు సార్. మామూలుగా ఉండాము అంటే ఇప్పుడు పట్టా కావాలి కదా సార్ మాకు. పట్టాలు ఎప్పటి నుంచో లేవు సార్. మీరు టేక్ ద రికార్డ్స్ చెక్ ఎవ్రీథింగ్. కంప్లైంట్ చేసి ఒకసారి సార్ 2 సార్లు వచ్చాము నీ దగ్గర. నా దగ్గర వచ్చిన ఇక్కడ వచ్చాము సార్. కళ్యాణమండపంలో వచ్చాము. మాట కూడా ఇచ్చాము. సో గ్రీవెన్స్ వచ్చినప్పుడు మరి ఎందుకు దాన్ని అడ్రస్ చేయలేదు? వాళ్ళకి ఓకే వారంలో కానీ మీరు ఉండేది ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు? నా పెళ్ళి ఒకటి చేశారు మా మామగారు. నాకే 70 సంవత్సరాలు నా పెళ్ళికి ముందు మేనమామ. మరి పట్టాది ఉందా? ఇల్లు పట్టాది నీ దగ్గరకు వచ్చాము గారు. ఈ అమ్మాయి నీకు ఇద్దరం వచ్చాము మేము. నన్ను మాట్లాడుకోని రాదు. సమస్య నాకు అర్థమైంది. సమస్య అర్థమైంది. ఒక్కొక్కరిని అడుగుతున్నాను, నేను కావాలని అడుగుతున్నాను. అప్పటి నుంచి మీరు ఎంఆర్ఓని వాళ్ళని కలిసారా? కలిసామండి. దగ్గర కూడా వెళ్ళాము. మీటింగ్కి వస్తే వచ్చాము. 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. నా పెళ్ళి అవతల నుంచి చేశాడు మా మామగారు. అప్పటి నుంచి మీకు కాగితం ఇచ్చేసి రాలేదు? ఏం లేదు, తిరుగుతున్నాం కానీ ఇది వరకు అంటున్నారు. హోల్డింగ్ పొజిషన్ బిల్ట్ హౌసెస్ చేంజ్ ఆఫ్ రికార్డే కదా ఇంకా అది. అవునా? సో ఎన్ని 89 సెంట్లు అంటున్నారు కదా వాళ్ళు. 89 సెంట్లు మినహాయించండి. మీరు తీసుకోండి, ఫైల్ మూవ్ చేయండి. మూవ్ చేసి యూ టేక్ ద అప్రూవల్ అండ్ విల్ గివ్ పీసీస్ టు దెమ్. We'll give pieces because they are holding site on their own. తీసుకోండి. ఓకే, వారం రోజులు టైం చెప్తా. అయినప్పుడు తెలుపు పొలం పనులు వెళ్తారా? ఏ పనులు చదువుతున్నాయి? ప్రతిరోజు వస్తున్నా మీకు పని ఉంటుందా? అవకాశం ఎప్పటివరకు మరి వరేసేవాక దాదాపు నెల పైన కదా పని కరెక్ట్గా ఇస్తున్నారా మీకు పెన్షన్ ప్రతి నెల? థ్యాంక్ యూ అమ్మా.
చూడండి, మీకు చూపించడానికి కోసమే మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరన్నా సచివాలయం వెల్ఫేర్ ఎవరు? కొల్లిపర 2 ఇది ఏది? కొల్లిపర 2 సచివాలయం ఇది ఫ్రీయా? టైం ఇవ్వండి, వారం టైం ఇవ్వండి, నేను ఒకసారి ఇదే అడ్డుకుంటాం సార్ దీంట్లో మేము రాండి సార్ రాండి. ఉండాలి. ఉయ్యూరు చేయాల్సిన ఇంకా ఉన్నాయా మనం పనులు రైతాంగానికి? ఎండలు తగ్గినాయి, సంతోషం. ఈ గతంలో ఇప్పుడు చూసారా ఇంత చిన్న తెల్ల అవునా? ఎండలో అంత 49 ఎప్పుడు చూడలేదే? చిన్నప్పుడు ఇప్పుడే 15 సంవత్సరాలు బాగానే తగ్గింది. మొన్న వరి ధాన్యం అంతా కొన్నప్పుడు ప్రభుత్వం తీసుకుని మరి ఏం వేసారు పొలంలో? మరి వేసారా? ప్రైవేట్గా అమ్మారా గవర్నమెంట్గా అమ్మారా? ఎలా ఉంది మీ అనుభవం? గవర్నమెంట్ బాగుందా? ఫస్ట్ 1380కి ఇచ్చేసారు. గవర్నమెంట్కి ఇచ్చినాక ఎట్లా ఉంది? టైం ఎంత పట్టింది మీకు పేమెంట్కి? 4 రోజులు కాదు, 24 గంటలోనే వేసాము. అంటే మీరు చూసుకోలేదు అంతేగాని ఫోన్లో చూసుకోలేదు అంతే తప్ప ఇంకేముంది. అంటే ఆ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేయాలా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని ధాన్యం కొనుగోలు విషయంలో? గవర్నమెంట్ లేదు, మామూలుగా జొన్నలు మన దగ్గర పండించే వెరైటీ కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఏంటంటే అంటే మన వాళ్ళు దిగుబడి ఎక్కువ కోసం వేరే విత్తనాలు వాడుతున్నారు కదా, అవి ఎక్కువగా పౌల్ట్రీకిను వాటికి వెళ్తున్నాయి అన్నమాట. అది హ్యూమన్ కన్జంప్షన్ కోసం కరెక్ట్ కాదనే భావనతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. సో కేవలం రాయలసీమలో, నంద్యాల, కొన్ని అనంతపురం ప్రాంతాల్లో తప్ప ఎక్కడ మనం కొనుగోలు చేయాలి. నెల్లూరులో ఆ 2 అన్నారండి. తీసుకున్నావా? 10,000 ఇచ్చినట్టు 10,000 ఇచ్చినట్టు చెక్ చేయాలి. అట్లా కొన్ని చోట్లే తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా కొన్నారు అక్కడ గవర్నమెంట్కి ఇచ్చారా? సివిల్ సప్లైస్కి ఇచ్చారా? ఒకసారి కొంచెం ముందే ప్రారంభం అవుతాం. గవర్నమెంట్కి అమ్మండి, మీరు ప్రైవేట్గా అమ్మేసామంటారు. ఏముంది మీరు కళ్ళాల దగ్గర మబ్బు రాగానే ఆందోళనతోటి ఇమీడియట్గా అమ్మేస్తున్నారు. చాలా మందికి ఉపయోగపడేది. ఈసారి వచ్చే సంవత్సరం ఇప్పుడు ఈ ఖరీఫ్లో మీరు అట్లా ఇవ్వండి.
మంచి బియ్యం మీరు పండించేది ప్రతి బస్తా కొంటాం, ప్రతి బస్తా కొంటాం. కొంచెం ముందెత్తులో పెడితే రైతు అందరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే ఉన్నాం. జిల్లాలో ఫస్ట్ టైం 15 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా కొన్నాం. ఎప్పుడు కొనలేదు భారీగా. ఓఎస్డి నాగరాజు గారు రాసుకోండి. ఈసారి పీపీసీలో మలిపర్ మండలం లాస్ట్ టైం ఉన్న డేట్ కన్నా ఒక ఫోర్ట్ నైట్ ముందే ప్రారంభించాను. 14 రోజుల ముందే స్టార్ట్ చేయించాను. ఓకేనా? లాస్ట్ ఇయర్ డేట్ చూసుకోండి. చూసుకుని దానికి భిన్నంగా ఈసారి 14 రోజుల ముందు, అంటే 2 వారాల ముందే మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేయండి, రెడీ చేయమనండి. సిద్ధార్థ్, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. నవంబర్ 20th తీసుకున్నాం. ఈసారి ఫస్ట్కే పెట్టుకుందాం. నవంబర్ 1st 2nd పెట్టుకుందాం. సరే, మీరు కూడా యాక్టివేట్ చేయండి అందరినీ. ఆ విధంగా ప్లాన్ చేద్దాం. ఎవరున్నారు ఇక్కడ? అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. ఈ సంవత్సరం ఖరీఫ్ ఒక 2 వారాల ముందే మొదలు పెడతాం. అన్నా, మీరు పీపీసీలు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడ కూడా గోతాల విషయంలో కానీ అవి కానీ పొరపాటు లేకుండా చూసుకోవాలి. అన్నా సిద్ధార్థ్, లారీలు కూడా నువ్వు ముందే ఒకసారి ఇన్వెంటరీ తీసేసుకోమ్మా. సార్ ఇబ్బంది అయింది కదా, కోఆర్డినేట్ చేసుకుని లారీస్ ఫస్ట్ ఎక్కడ కోతలు ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతానికి ముందు పెట్టేసుకుని లారీస్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం. పోయినసారి బాగా ఇబ్బంది పడ్డాం మనం. అందుకనే పికప్ చేశారు, కానీ ఇబ్బంది ఉంది కదా చాలా. కొంచెం జాగ్రత్త. నువ్వు ఇంటర్నల్గా నువ్వు మా ఓఎస్డీతో మాట్లాడి 2nd 3rd కల్లా ఓపెన్ చేసేటట్టు మనం ప్లాన్ చేస్తాం. డిలే చేయద్దు సార్, ముందే చేయండి. రైతులు కూడా కవర్ చేయండి. మనం ముందే మొదలు పెడుతున్నామని కవర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్తో పోల్చుకుంటే మనతోటే బాగా జరిగిందనే భావన వాళ్ళు ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా, అది కొంచెం జాగ్రత్త చూసుకుందాం. పోయినసారి లేట్ అయిందండి. ఎందుకంటే నేను వచ్చి తిరిగే టైంకే ప్రైవేట్ వాళ్ళు వచ్చి లారీలో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మధ్యలో వర్షాలు వచ్చినప్పుడు కొంతమంది పంపించాం కాకినాడ నుంచి. వాళ్ళు బాగానే ఇచ్చారా మీకు రేట్లు అవి? ఒకసారి కదా నేను వచ్చింది. ఎన్ని ఎకరాలు మీరు పండించారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఇంకెవరున్నారు? మీరు ఇచ్చారండి? గవర్నమెంట్కి లేదా? వరి లేదా? వరి రైతులు ఎవరున్నారు ఇంకా? మీరు ఎన్ని ఇచ్చారు? కొద్దిగా చేశారు. ఎక్కువ లేవు. గవర్నమెంట్కి ఇచ్చారా? బాగానే ఉండిందా? గోతాలు కొంచెం రావడం లేట్ అయింది కానీ గోతాల విషయం ఎట్లా ఉంది? క్వాలిటీ ఎట్లా ఉంది గోతాలది? గోతాలు బాగాలే కాకపోతే అంటే లాస్ట్లో కొంచెం బాగా మేము కొని ఇచ్చేసాము. గోతాల విషయంలో లేట్ అయింది. డ్యామేజ్ ఫస్ట్లో మనకి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి బాగా వచ్చింది సార్. ఫస్ట్లో బాగా వచ్చింది. మళ్ళీ వాటిని రిటర్న్ చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన గోతాలు బాగున్నాయని మీరే చెప్పారు. వచ్చింది సార్. మధ్యలో వచ్చిన మళ్ళీ రిటర్న్ చేసాం సార్. అంటే కొన్ని కంటిన్యూస్ కాదు సార్, బాగానే కంటిన్యూస్ రాలేదు. మధ్యలో ఒకసారి వస్తే మాత్రం రిటర్న్ చేసాం. అవును, 50 కేజీలు వచ్చినాయి ఆ రోజు. ఎందుకంటే నేనే ఇక్కడ నుంచి తెప్పించాను. నేను ఎన్టీఆర్ జిల్లా నుంచి తెప్పించాను. అవన్నీ బాగా క్వాలిటీ బాగున్నాయి కదా, క్వాలిటీ బాగుంది. మనకే ఇస్తారు. ఎంత ఉంది ప్రొడక్షన్ ఎస్టిమేషన్? తెలుసా మన బాగా వచ్చింది. 35 వీడియోలు చెప్పాలి. యావరేజ్ 35 వచ్చింది సార్ ప్రొడక్షన్. యావరేజ్ 35 క్వింటాల్స్. ఈసారి ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు? ఒక 40 నియరెస్ట్ 40 దాకా వస్తారు. ఏ విత్తనాలు వేసారు? ఇక్కడ మనకు బీపీటీ అవలేదు సార్. అదొకటే వేస్తారా? బీపీటీ ఇక్కడ మొత్తం 99% వెరీ గుడ్. దాన్ని పికప్ చేయాలి. ఈసారి మనం 1 lakh టార్గెట్ పెట్టుకుందాం గుంటూరు జిల్లా. పోయినసారి 83,000 84,000 చేసాం. 1 lakh పెట్టుకుందాం. నాగరాజు, ఒకసారి మీరు మనం ఈసారి ప్లాన్ చేసినప్పుడు బుక్ చేయండి. కొంచెం పర్సనల్గా మీరు చూసుకోండి నాగరాజు.
కాన్స్టెన్సీ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అక్కడ ఇబ్బంది లేకుండా ఇద్దరు తహసీల్దార్స్తో మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎన్ని ఆర్ఎస్కీలు పెట్టాం మనం? 15 తర్వాత మళ్ళీ మనం ఎన్హాన్స్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా పెట్టేసాం. ఒక చోట లాగిన్ ఒక చోట చేసిన అన్ని చోట్ల ఎంప్లాయీస్ తీసుకొచ్చాం. కోటి నువ్వు చేసావు వ్యవసాయం? చేశానండి. ఎన్ని చేసావు? అమ్మ మాట్లాడతాం. ఒక్క నిమిషం మానేశానండి. నాకు మానేసావా? ఒకప్పుడు చేసేవాడు ఇష్టం బాగా. మానేస్తా చెప్పండి. అందరికి ఎంక్వైరీ పెట్టారు, ఎంక్వైరీ కూడా రాలేదా? రాలేదండి. ఆఫీస్కి వెళ్ళి అడిగానండి, రాలేదు అంటే రేపు వస్తా ఉన్నారు. అలాగా 4-5 రోజులు కనిపించినాడు. రేపు అన్నారు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడేనండి. ఒకటేంటంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వడం లేదమ్మా, స్థలాలు ఏం లేవమ్మా. ఎంక్వైరీ మాత్రం మరి ఎందుకు ఆగిందో ఒకసారి తహసీల్దార్ గారు చెక్ చేస్తాను. అంటే పంపిస్తానండి. ఇబ్బంది లేదు. సరే, నమస్కారం. బాగా మాట్లాడాల్సింది. వస్తానండి. థ్యాంక్ యూ. ఆయన ఊరికి తెప్పించుకుంటుంది వాతావరణం బాగా ఏం చేస్తున్నావు? కాయలు వ్యాపారం. గీతలు ఇప్పుడు నిదర్శనాలు లేవు. నిదర్శనాలు మళ్ళీ మనం ఒకసారి మొత్తం అన్ని చెక్ చేసుకున్నాం. తమ్ములోను అటువంటి విషయాలు ఏమైనా ఇబ్బంది ఏం చెప్పండి. బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఆ రోజు మనం క్యాపిటల్ గ్రీవెన్స్కి మీరు వచ్చి ఇచ్చారమ్మా. ఏమైంది? ఇప్పుడు చూస్తాం, వస్తారు, ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు అమ్మ నేను ఒక వారం రోజుల్లో ఇందాక ఇక్కడ సంబంధం ఇంకా నీకు అన్ని లింకులు పెడుతున్నావు కాదమ్మా. నీకు పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ రానప్పుడైతే తొందరగా రేషన్ కార్డు ఇప్పించాలి. కానీ పెన్షన్ వస్తున్నాయి ఇంకే సమస్య ఉంది. ఓకే, మీరు ఫుట్బాల్ కూడా ఉంది దాంట్లో. హలో Yeah.
నువ్వు ఎటు వెళ్తున్నావు? అటు అదే కదా అంతా పడిపోయింది. అంతా పడిపోయింది. ఇక్కడికి దిగాలంటే ఎక్కాలంటే ఈ బొమ్మలు పెట్టుకుని బాగానే బెంచ్ పెట్టుకున్నావా నువ్వు? అందరూ స్టవ్లు చెప్తూ ఉంటారా? కూర్చో. ఇప్పుడు ఈ టూర్ ఊడిపోయింది. ఈ టూర్ లేచి పైకి వేయాలి, కాలం పోయాలి. మొత్తం ఆపి ఇది మూసేశారుగా. అదే నీరు కోట్ల గోడంతా పడిపోయింది. నాకు భలే ఇబ్బంది పని దిగాలంటే ఎక్కాలంటే ఒక్కదాన్ని నేను ఉండేది కదా. అవునా? దీంట్లో నీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఇచ్చారా నీకు పెన్షన్? ఎలవల ఏ ఇంకా రావాలని ఇంకా ఎవరిన కూడా పిల్లలు భజనాలు తీసుకోవాల్సి వస్తుంది కింద. ఇబ్బంది ఉంది. కడితే ఉన్నాక కాలువ అడ్డం కట్టుకుంటే ఏం కట్టాలి ఇప్పుడు నీకు? ఈ కాలువ కడితే నేను పైపులు పెట్టుకుంటే దిగటానికి ఎక్కడానికి ఉంటుంది. అది మామూలుగా కరబట్టుకుని ఇది పట్టుకుని ఎక్కుతాను. ఇంటి వచ్చాను ఇది పట్టుకు ఎక్కుతాను. అందుకని ఇది కనుక కడితే 2 పైపులు పెట్టుకుంటే నువ్వు బాగానే వాడడానికి ఇబ్బంది అవుతుంది. మా అమ్మ ఇటే కదా వెళ్ళిపోయేది బొరికంతా. అది లేపాలంటే తూము కిందకు పోయింది. ఆ తూము పైకి లేకెయ్యాలి. ఆ తూము అంటే కాలువ నీరు రోడ్ వేసేసి బ్లాక్ చేసేసి మొత్తం ఊర్పులు కట్టినప్పుడు ఆ మాత్రం జ్ఞానం లేదు. అది లేకెయ్యాలి. అందుకని ఇప్పుడు ఇదంతా పడిపోయింది. వెళ్ళే పరిస్థితి లేదు. లేకెత్తే కానీ ఉన్నారేమో. అది ఇవ్వలేదండి. ఇదే వేసారు కానీ అది వేయలే. అది ఒకరిదే. దాంట్లో అది కాలువ పోవాలి నీళ్ళు. ఈ తూము ఊడిపోయింది కిందకయ్యి. అది వేయలే కదా అసలు అక్కడ. తూము ఉంది కింద ఉందండి, ఊడిపోయింది. అక్కడ తూము ఉంది. అది పోవటానికి అయితే తూము ఉంది. ఆ తూము అయితే ఒక ఏడాది అవుతుంది. వంతెన కట్టారండి. వంతెన కట్టి ప్రతి నెల కరెక్ట్గానే ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారా? ఇంకో ముసలి నాతో పాటు వెళ్ళిపోయింది. మన పక్కన తల్లిని కూడా నా దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఆమె పాపం చనిపోయారని రాయిపించారా? అక్కడ తూములు రావాలి, ఆవిడ రాపించుకుంటామన్నారు. అక్కడ దానం చేసుకున్నారు. చూసేవాళ్ళు లేక నా దగ్గరే ఉంది. మన పక్కన తల్లిని పోయింది. కొడుకొని తీసుకెళ్ళి అక్కడ దానం చేసుకున్నారు. తీసుకో. ఏదా శకుంతలం. వానాకాలం చాలా ఇబ్బంది పడుతుంది. చెరువు రాకుండా ఎట్టి పోవటం అవకాశం నీళ్ళు ఇటు పోవటం నీళ్ళు మన ఎంతగానే రోడ్డు వేస్తారు. రోడ్ అడిగారు, రోడ్ వేసారు. రోడ్ అవ్వగానే కాలువలుగా ఇళ్ళల్లో బాగా నీళ్ళు ఎవరు వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. మీరు కూడా సహకరించి ఇవన్నీ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ అనవసరంగా లేకుండా చూసుకోవాలి. పాటు కింద నీళ్ళు బాగా కింద